ఓం శ్రీ మాతా కామాక్షి లలితా పరాభట్టారికాయై నమః. చంద్రుడు అందంగా ఉంటాడని మనం అనుకుంటాం. కానీ ఆ చంద్రుడే అమ్మవారి నుదుటిపై అలంకారంగా మారితే, ఆమె లలాట కాంతి ముందు ఆ పౌర్ణమి చంద్రుడే తన ప్రకాశాన్ని మర్చిపోతే, ఆది శంకరాచార్యులు వారు అమ్మవారి నుదుటిని చూసి అక్కడ ఒక్క చంద్రుడు కాదు, 2 చంద్రఖండాలు కలిసి ఒకే పూర్ణచంద్రుడిగా వెలిగిపోతున్నాయని ఆశ్చర్యపోయారట. మరి అసలు అమ్మవారి నుదురు, ఆ లలాటం అంత కాంతివంతంగా ఎలా ఉంది? ఆ నుదుటిపై ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి పాదాది కేశాంత వర్ణనలో భాగంగా నేడు మనం చెప్పుకోబోయే ఈ 46వ శ్లోకంలో అమ్మవారి లలాట సౌందర్యం అంటే నుదుటి సౌందర్యాన్ని వర్ణించారండి. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే పరవశింపచేసేటువంటి ఆ నుదుటి కాంతి ఎటువంటిదో, ఆ వెన్నెల కురిపించే వింతను ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనం అనుభూతి చెందుదాం. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాధుమయమపి సంభూయ చ మిదః సుధాలేపస్యోతిః పరిణమతిరాకా హిమకరః. ఆహా, ఎంత అద్భుతమైన దర్శనాన్ని ఆ శంకరాచార్యుల వారు మన కళ్ళ ముందు ఉంచారో చూడండి. ఇది కేవలం అమ్మవారి రూపవర్ణన కాదు, ఆమె లలాటంలోని దివ్య కాంతిని చూసి ఆ చంద్రుడే పూర్ణత్వాన్ని పొందాడనే అపూర్వ భావ ప్రకటన అన్నమాట. మరి ఆ తల్లి నుదురు ఎలా ఉందో, శంకర్లు వారు ఏ దివ్య దృష్టితో చూశారో, ఆ అద్భుతమైన అంతరార్థం ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. లలాటం లావణ్య ద్యుతి విమల మాభాతి తవయత్. లలాటం అంటే అందరికీ తెలిసిందే నుదురు. లావణ్యం, లావణ్యం అంటే అందం, మిసమిసలాడే రూప లావణ్యం అనమాట, అంటే సౌందర్యం. ద్యుతి అంటే కాంతి, ప్రకాశం. విమలం అంటే మలినం లేనిది, స్వచ్ఛమైనది, నిర్మలమైనది. ఆభాతి వెలుగులు విరజిమ్ముతడం అనమాట, అంటే ప్రకాశించడం, ఆభాతి. తవ నీ యొక్క, ఓ జగన్మాత, నీ యొక్క, నీ అని అర్థం అన్నమాట. యత్ అంటే ఏదైతే ఉందో, ఓ తల్లి, ఓ జగన్మాత, లావణ్యం అనే కాంతితో అత్యంత స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న నీ నుదురు ఏదైతే ఉందో అని ఈ శ్లోకం మొదలవుతుందండి. మరి అమ్మవారి ముఖారవిందంలో లలాటం, అదే నుదురు, చాలా ముఖ్యమైనది. శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన విశేషణాన్ని వాడారండి. అదే లావణ్య ద్యుతి అంటే సాధారణంగా దేన్నైనా చూసినప్పుడు కలిగే అందాన్ని మనం ఏమంటాం? సౌందర్యం అంటాం. కానీ లోపల నుంచి వచ్చేటువంటి మెరుపుని, మిసమిసల్ని ఏమంటాం? లావణ్యం అంటాం అన్నమాట. అమ్మవారి నుదురు ఏ విధమైన మచ్చలు లేని ఒక స్వచ్ఛమైన అద్దంలాగా ఉండిట. ఆ స్వచ్ఛత ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆమె లోపలున్న కరుణ, జ్ఞానం అనే కాంతి వల్ల కలిగిందట. మరి ఆభాతి అంటే కేవలం వెలగడం కాదండి, చుట్టుపక్కల ఉండేటువంటి ఆ చీకట్లు కూడా పోగొట్టేటువంటి వెలుగుల్ని విరజిమ్మడం అన్నమాట. అంటే మన యొక్క ఈ సాధకుని యొక్క, ఈ భక్తుని యొక్క, మన యొక్క ఈ అజ్ఞానం అనే చీకటిని అమ్మవారి నుదుట కాంతి పటాపంచలు చేస్తుందట. మరి ఆ ముక్కంటి ప్రియురాలైనటువంటి ఆ తల్లి నుదుటి మీద సహజంగానే ఒక తేజస్సు ఉంటుంది. ఇక్కడ ఆదిశంకరులు అమ్మవారి నుదురు ఒక పలకలాగా కాకుండా ఒక వంపు తిరిగి అష్టమి చంద్రుని పోలి ఉంది అని వర్ణిస్తున్నారు. ఆ నుదుటి మీద ప్రసరించే ఆ కాంతిని చూసి అసలు ఆకాశంలో ఉండే చంద్రుడు కూడా తన వెలుగు సరిపోదని సిగ్గుపడతాడట. అంటే మనం అమ్మవారిని ధ్యానించేటప్పుడు ఆమె నుదుటి మీద ఉండేటువంటి ఆ స్వచ్ఛమైన కాంతిని కనుక మన హృదయంలో నింపుకుంటే మన బుద్ధి కూడా మాలిన్యం లేకుండా విమలంగా, అంటే స్వచ్ఛంగా మారుతుందట. మరి ఈ శ్లోకంలో తర్వాత పాదంలో కూడా ఈ నుదురు కిరీటంలో ఉండేటువంటి చంద్రుడితో కలిసి
పూర్ణ చంద్రుల్లా ఎలా కనిపిస్తోందో ఈ శంకరాచార్యుల వారు వివరించారు. ఇక్కడ ఒక పాదం నుంచి ఇంకో పాదానికి ఇక్కడ లింక్ ఉంటుందన్నమాట. అందుకని మొత్తం 4 పాదాలు మొత్తం విన్న తర్వాత మనకి ఇంకా బాగా క్లియర్ గా అర్థం అవుతుంది మీ అందరికి. ఇక రెండవ పాదం, ద్వితీయం తన్మన్యే మొకుట ఘటితం చంద్రశకలం. ద్వితీయం అంటే రెండవది, తత్మన్యే అంటే ముందు ఆ పాదంలో చెప్పుకునేటువంటి మనం చెప్పుకున్నాం కదా అమ్మవారి నుదురుని అని, ఆ నుదురుని అనమాట. మన్యే అంటే నేను భావిస్తున్నాను. మకుట ఘటితం, మకుటం అంటే కిరీటం అన్నమాట. ఘటితం అంటే కిరీటంలో అమర్చబడినటువంటి ఏంటది చంద్రుడు అన్నమాట. చంద్రశకలం ఆ అర్ధచంద్రుడు అన్నమాట. అంటే చంద్రవంక. తల్లి నీ కిరీటంలో ఒక చంద్రవంక ఉంది, కిరీటంలో ఒక చంద్రవంక ఉంది, కానీ నీ నుదురు నీ లలాటం ప్రకాశిస్తున్న ఆ తీరు చూస్తుంటే అది నీ కిరీటంలోని చంద్రుడికి జంటగా ఉన్న ఇంకొక చంద్రవంక అంటే రెండవ చంద్రవంక అని నేను అనుకుంటున్నాను అని వర్ణిస్తున్నారు శంకర్లు. అమ్మవారి కిరీటంలో ఉండేటువంటి అర్ధచంద్రుడు ఒక భాగం అయితే గనక ఆ ప్రకాశించే ఆవిడ నుదురు ఆ లలాటము ఇంకొక అర్ధచంద్రంలా కనిపిస్తోందట. అంటే ఈ రెండు కలిసి పూర్ణ చంద్రుల్లా అనిపిస్తున్నాయని ఆ శంకరాచార్యులు అద్భుతంగా వర్ణిస్తున్నారండి. ఇక్కడ సాధారణంగా శివుడికి గాని అమ్మవారికి గాని కిరీటంలో ఒకే ఒక చంద్రవంక చంద్రకళ ఉంటుంది. కానీ ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన ఊహ చేశారు. ఏంటది? అమ్మవారి నుదురు ఎంతో అందంగా పవిత్రంగా కొంచెం వంపు తిరిగి ఉంటుందట. ఆ ఆకారం సరిగ్గా ఎలా ఉంటుందట? అష్టమి నాటి చంద్రవంకలా కనిపిస్తోంది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? కిరీటంలో ఉన్నది నిజమైనటువంటి చంద్రవంక అయితే కనుక దానికి సరిగ్గా కింద ఉండేటువంటి నీ నుదురుని నీ లలాటాన్ని చూస్తుంటే ఇది కూడా మరొక చంద్రవంకలాగే ఉంది కదా అని ఆచార్యుల వారు మురిసిపోతున్నారట. ఆయన అమ్మవారిని వందనం చేస్తూ ఆయన చాలా మురిసిపోతున్నారండి. కేవలం ఆకారం మాత్రమే కాదు, ఆ నుదుటి నుండి వచ్చేటువంటి ఆ కాంతి కూడా చంద్రుని వెన్నెలలాగా చల్లగా స్వచ్ఛంగా ఉండడం వల్ల అది రెండో చంద్రుడే అని ఆయన ఖచ్చితంగా రూఢి చేసి చెప్తున్నారు. ఇక్కడ శంకర్లు వారు అమ్మవారిని ద్విచంద్ర భూషిత అని అంటున్నారు. అంటే ఇద్దరు చంద్రులుగా ఉన్నదానిగా చూస్తున్నారు. కిరీటంలో ఒక చంద్రుడు జ్ఞానానికి చిహ్నం అయితే గనక నుదురు అనే రెండో చంద్రుడు కరుణకు చిహ్నం అన్నమాట. ఆ తల్లి ముఖాన్ని చూస్తుంటే ఒకే చోట రెండు చంద్రవంకలు ఉండడం వల్ల ఆ తల్లికే సాధ్యమైనటువంటి ఆ అద్భుత సౌందర్యం అని వర్ణిస్తున్నారు. చంద్రుడు మన మనసుకి అధిపతి. అమ్మవారి నుదురు చంద్రుల్లా ఉందంటే మన చంచలమైన మనస్సుని ఆ తల్లి పాదాల దగ్గర కనుక పెట్టేస్తే అది కూడా అమ్మవారి నుదుటి కాంతిలాగా ప్రశాంతంగా వెన్నెలలా ఆహ్లాదకరంగా మారుతుందని దీని అంతరార్థం. ఈ శ్లోకం తర్వాత భాగంలో కూడా ఈ రెండు చంద్రవంకలు, ఇక్కడ చంద్రవంకలు ఎలా ఉన్నాయి అని చెప్పుకున్నాం, రెండు చంద్రవంకలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. తర్వాత పాదంలో ఆ రెండు చంద్రవంకలు అంటే కిరీటంలోది నుదురులోది కలిసి ఎలా ఒక నిండు పున్నం చంద్రులా భ్రమింపజేస్తున్నాయో వివరిస్తున్నారు మూడవ పాదంలో. విపర్యాస న్యాస భుభయమపి సంభూయ చ మిదః. విపర్యాస అంటే ఎదురెదురుగా, ఆపోజిట్ అనమాట. న్యాసాత్ ఉంచడం వల్ల, అమర్చబడడం వల్ల. ఏంటవి? ఆ చంద్రవంకల గురించి చెప్తున్నారు. ఉభయమపి ఆ రెండు కూడా అంటే కిరీటంలోని చంద్రవంక నుదురులోని చంద్రవంక రెండు కూడా సంభూయ కలిసిపోయి ఏకమైపోయి, చమిదః పరస్పరం ఒకదానితో ఒకటి, ఇంకా పరస్పరం ఒకదానితో ఒకటి అని అర్థం అన్నమాట. మొత్తం అర్థం ఏంటంటే తల్లి నీ కిరీటంలోని చంద్రవంక పైకి వంపు తిరిగి ఉంటే నీ నుదురు నీ లలాటం అనే చంద్రవంక దానికి వ్యతిరేక దిశలో కిందకనమాట వంపు తిరిగి ఉంది. ఈ రెండు చంద్రఖండాలు ఒకదానికొకటి ఎదురెదురుగా అమర్చబడి ఉండడం వల్ల అవి రెండు కలిసిపోయి ఒకే ఆకారంలాగా పున్నమి చంద్రులాగా కనిపిస్తోందట. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక చిత్రకారులా మారిపోయారండి. అమ్మవారి ముఖాన్ని ఎలా దర్శించుకోవాలో ఆయన ఎలా చెప్తున్నారంటే ఒక రేఖాగణిత చిత్రంతో, జామెట్రిక్ అంటారు ఇంగ్లీష్ లో, రేఖాగణిత చిత్రంతో పోలిస్తున్నారు, చెప్తున్నారు అనమాట. ఏంటిది అది? మొదటిది అమ్మవారి కిరీటంలో ఉన్న చంద్రవంకను చూడండి, అది ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఒక వంపు గీసినట్లుగా ఉంటుంది, అది ఒక షేపు అటువైపు తిరిగి. ఈ రెండోది ఏంటి? అమ్మవారి నుదురు
దానికి కింద సరిగ్గా ఉండేటువంటి అమ్మవారి నుదురు కాంతివంతంగా మెరిసిపోతూ అది భూమి వైపు చూస్తున్నట్లుగా మరొక వైపు వంపు తిరిగి ఉందన్నమాట. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వ్యతిరేక దిశల్లో ఉన్నాయి కనుక ఈ రెండు వ్యతిరేక దిశల్లో ఉండేటువంటి ఈ వంపులను గనక దగ్గరగా చేరిస్తే, ఒక చోట చేరిస్తే ఏమవుతుంది? ఒక సంపూర్ణమైనటువంటి వృత్తం, సర్కిల్ లాగా అనమాట, సున్నా లాగా, అదే పూర్ణచంద్రుడు అనమాట లాగా ఏర్పడుతుంది. అంటే కిరీటంలోని సగం చంద్రుడు, నుదురు అనే సగం చంద్రుడు కలిసి అమ్మవారి ముఖం మీద ఒక నిండు పున్నమి చంద్రుడిని సృష్టిస్తున్నాయి అని అంటున్నారు శంకర్లు. ఎక్కడైనా రెండు సగభాగాలు కలిస్తే మధ్యలో ఒక గీత కూడా ఉంటుంది కదండి కలిపినప్పుడు. కానీ ఇక్కడ ఆ గీత కూడా కనిపించట్లేదుటండి. ఎందుకంటే ఆ రెండింటిని సుధాలేప స్యూతి అంటే అమృతం అనే జిగురుతో అతికించేశారట. అందుకే అది విడదీయలేనంత సహజంగా ఒకే బింబంలాగా కనిపిస్తోందిట. ఇక్కడ ఇందులో గొప్పతనం ఏంటంటే, సాధారణంగా లోకంలో చంద్రుడు పెరగడం తరగడం అంటే కళ తగ్గడం ఉంటుంది. కానీ అమ్మవారి ముఖం మీద ఉండేటువంటి ఈ చంద్రుడు, ఈ జ్యామితీయ చంద్రుడు అంటారు, జామెట్రిక్ మూన్ అన్నమాట, ఎప్పుడు నిండుగానే ఉంటాడట. అది ఎప్పటికీ తరగని అమృత కాంతి అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే గణితం ప్రకారం రెండు అర్ధవృత్తాలు కలిస్తే ఒక పూర్ణ వృత్తం సర్కిల్ అవుతుందో కదా, అమ్మవారి అనుగ్రహం తోడైతే కనుక మన అరకొర జీవితాలు కూడా పరిపూర్ణం అవుతాయని శంకరాచార్యుల వారు ఈ జామెట్రిక్ విన్యాసం ద్వారా మనకు బోధించారండి. మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అనే రెండు వ్యతిరేక దిశల చంద్రవంకలు ఉంటాయట. వాటిని అమ్మవారి పాదాల దగ్గర చేర్చి చూస్తే కనుక అవన్నీ కలిసి ఒకే ఒక పూర్ణానుభూతిగా ప్రశాంతతగా మారుతాయని ఈ పాదం మనకి సూచిస్తోంది. ఈ రెండూ కలిసి ఎలా ఒక నిండు పున్నమి చంద్రులా మారుతున్నాయో, అవి అమృతంతో ఎలా అతికించబడిందో ఈ చివరి పాదంలో ఆచార్యుల వారు వివరిస్తున్నారనమాట. ఇక చివరి పాదం ఏంటంటే సుధాలేప స్యూతి పరిణమతి రాకా హిమకరః. సుధా అంటే అమృతం, లేపం అంటే పూయబడినది, పూత పూయించబడినట్టు పూయడం అనమాట. స్యూతి అతికించబడ్డం అనమాట, కలిపేయడం. పరిణమతి మారుతోంది, కనిపిస్తోంది అని. రాక అంటే పున్నమి నాటి పౌర్ణమిని ఏమంటారు అంటే నిండు పౌర్ణమిని రాక అంటారు. హిమకరః అంటే చంద్రుడు. తల్లి, నీ కిరీటంలోని చంద్రవంక, నీ నుదురు అనే చంద్రవంక ఈ రెండు అమృతం అనే జిగురుతో అతికించినట్లుగా కలిసిపోయి అతుకు అన్నదే తెలియకుండా ఒక నిండు పున్నమి చంద్రులా ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు శంకర్లు. ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన సందేహానికి సమాధానం కూడా చెప్పారండి. ఏంటంటే రెండు వస్తువులు కలిపినప్పుడు మధ్యలో ఒక గీత కనిపిస్తుంది కదా, మరి అమ్మవారి కిరీట చంద్రుడికి నుదురికి మధ్య అతుకు కనిపించాలి కదా. శంకర్లు అంటున్నారు అక్కడ అతుకు ఎలా కనిపిస్తుంది? ఆ రెండింటిని కలిపింది సామాన్యమైన జిగురు కాదు, అది సుధాలేపం అంటే అమృతపు పూత. అమృతం తెల్లగా కాంతివంతంగా ఉంటుందట. ఆ అమృతమే ఆ రెండు చంద్రఖండాలని, ఆ రెండు చంద్రవంకలని మధ్య నిండిపోయి రెండింటిని ఏకం చేసేసిందట. అందుకే అక్కడ అతుకు లేదు, కేవలం అనంతమైన కాంతి మాత్రమే ఉందని అంటున్నారండి శంకరులు. ఇంకేమంటున్నారు? రాక అంటే పున్నమి. ఈ రెండిటి కలయిక వల్ల అమ్మవారి ముఖం మీద ఎప్పుడు ఒక పూర్ణచంద్రుడు వెలుగుతూనే ఉంటాడట. ఆ చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తూ భక్తుల తాపాన్ని పోగొడుతున్నాడు అని అర్థం అండి. మొత్తానికి ఈ శ్లోకాన్ని భావార్థం ఏమిటంటే, ఈ శ్లోకంలో శంకరులు ఈ శ్లోకం అమ్మవారి నుదుటిని వర్ణన చేస్తూ ఉన్నారండి. అమ్మవారి నుదురు భాగం గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ చంద్రుని యొక్క అర్ధభాగంలా ఉందిట. లలితా శాస్త్రంలో అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని అన్నట్లు అష్టమి నాటి చంద్రబింబంలా ఉంటుందిట. శుక్లాష్టమి రోజున బహుళాష్టమి రోజున చంద్రుడు ఒకే ఆకారంలో ఉంటాడు. అలాగే అమ్మవారి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందిట. అమ్మవారి ముఖం తన కిరీటంలో ఉండే అర్ధచంద్రుణ్ణి, నుదుటిలో ఉన్న అర్ధచంద్రుణ్ణి కలిపి ఎన్నటికీ తరగనటువంటి పరిపూర్ణమైన షోడశ కళలతో అంటే 16 కళలతో శాశ్వతంగా ప్రకాశించు రాక అనే పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉంటుందని శంకర్లు ఇక్కడ వర్ణిస్తున్నారు. రాక అంటే నిండు పౌర్ణమి చంద్రుణ్ణి రాక అంటారనమాట. లోకంలో
చంద్రుడికి గ్రహణం పడుతుంది, లేదా ఒక్కొక్కసారి కళ కూడా తగ్గుతుంది. కానీ అమ్మవారి ముఖం మీద వెలిగేటువంటి ఈ రాకా చంద్రుడు ఎప్పటికీ తగ్గడు. అది నిరంతరం వెలుగుతూనే ఉండే శాశ్వత పౌర్ణమి. అంటే అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తుడి జీవితంలో కూడా అజ్ఞానం అనే అమావాస్య అస్సలు ఉండదుట. ఎప్పుడు జ్ఞానం అనే పౌర్ణమి వెలుగులు చిందుతూనే ఉంటుందిట. ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి వెన్నెల కురిపించేటువంటి అతుకులేని అత్యంత స్వచ్ఛమైన నిండు జాబిలి వంటిది అమ్మవారి ముఖ సౌందర్యం అని చెప్తున్నారు. ఇలా దర్శించడం అమృతత్వం ఇస్తుంది అని ఈ శ్లోకానికి భావం అన్నమాట. ఈ శ్లోకం మొత్తానికి పరమార్థం ఏంటంటే అమ్మవారి సౌందర్యం ఎంతటిదంటే ఆమె నుదుటిని చూస్తేనే మనకు పున్నమి చంద్రుణ్ణి చూసినంత హాయి కలుగుతుంది. ఆమె నుదురు జ్ఞానానికి అమృతత్వానికి నిలయము అని దీనికి పరమార్థం. కిరీటంలోని చంద్రవంక దీనిలో భావం ఒక వాక్యంలో చెప్పాలంటే, ఈ కిరీటంలోని ఒక చంద్రవంక ఒక శివతత్వం అయితే కనుక నుదురు అనే చంద్రవంక ఉంది కదా, అది శక్తి తత్వం, అంటే అమ్మవారి తత్వం. అమృతంతో కలిసిపోయి ఈ రెండు అమ్మవారి ముఖ మీద ఒక నిరంతర పున్నమిని సృష్టిస్తున్నాయని అర్థం. ఇక్కడ ఉపమానం ఏంటంటే, సూర్యోదయం వచ్చాక నక్షత్రాల వెలుగు తగ్గిపోయినట్లే అమ్మవారి లలాట కాంతి ముందు చంద్రుడి ప్రకాశం కూడా చిన్నదైపోతుందిట. ఇంకా మనము రెండు దోశల్ని కలిపితే ఒక సంపూర్ణమైన పాత్ర ఎలా అవుతుందో అమ్మవారి కిరీట చంద్రుడు నుదురు కలిస్తే కనుక ఒక నిండు జాబిల్లా మెరుస్తున్నాయని ఇక్కడ వర్ణిస్తున్నారు. అదండి ఈ 46వ శ్లోకం అద్భుత అంతరార్థం. ఆ తల్లి నుదుటి కాంతి మనందరి బుద్ధిని ప్రకాశింపచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సౌందర్య శ్లోకాల విశేష భావార్థాలు వినాలంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి భాగస్వాములు అవ్వండి. కలో వెంకట నాయక హృదయే లలితాంబికా. స్వస్తి.